హాయ్ అండి. బనానా పులుసు అండి. చేపల పులుసుకు ఏమీ టేస్ట్లో అయితే తగ్గలేదండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసేయండి. కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, శనగపప్పు వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై అయినాక ఆనియన్స్, చిల్లీ వేసి ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయినాక టమాటా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా మంచిగా ఫ్రై అయిపోయినాక ముక్కలను బజ్జీలకు కట్ చేసేటట్లు కట్ చేసుకోండి, లేదంటే రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవాలండి. అరటికాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలండి. ఇందులోనే టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై అయినాక చింతపండు పులుసుని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. ఓన్లీ చింతపండు పులుసు యాడ్ చేసుకొని మంచిగా మనం ఉడికించుకున్నట్లయితే చాలా బాగా అయితే ఉడికిపోతుందండి. కూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇందులో మా అమ్మ అయితే పచ్చి మసాలా నూరు అయితే వేస్తుందండి. పులుసు మరిగిపోయినాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అండి. ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.